హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్. ఇప్పుడు తిండికి వచ్చినాం. బండి అనేది వామప్లో పెట్టినాం. అటొక క్యాన్ నేను బండికి అవుట్ స్టేషన్ పోయి వర్క్ కొట్టుకొని వచ్చి సిటీకి వచ్చి రూమ్ చూసుకోవాలి. పనులు ఉన్నాయి, రూమ్ దోలాడుకోవాలి. అది ఎట్లా చేసి తీసుకోక తప్పదు. ఎన్ని రోజులని బండిని ఇబ్బంది పెడతాం, మనది కాదు కదా. ఎట్లయినా ఎన్ని రోజులని వాని మీద పడి ఉంటాం మనం. మన బండి వామప్ అవుతుంది. మనోడు పోతాను శంషాబాద్లో వర్క్ అయిపోయింది. క్యాన్ లాంటిది అలా వడలింగ్ వస్తాను. శంషాబాద్ నెక్స్ట్ ఓఆర్ఆర్, దాని తర్వాత శంషాబాద్ దాటే 25 కిలోమీటర్లు వచ్చాం. అర్థం చేసుకోవాలి. అవుట్ స్టేషన్ ఏ పడుతుంది మనకి. ప్రస్తుతానికి చాలా అనుకుంటూ పోతాను. ముందు ఆ తీసుకుని మనోడే ఇంకా మన పడ్డ తీసుకెళ్ళడం, నాలుగు పడేది పోసినాం, చేసినాం, రిపేర్ చేసినాం, వెళ్ళిపోతాను. రాలే ఇద్దరు రాలే వెళ్ళిపోతాను. కానీ తక్కువ దూరం, ఇంకా ఓవరారే 10-12 ఉంటుంది. ఇంకా ఓవరార్ కానీ 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంటుంది. నాగోల్లో రూమ్ ఎత్తుకోవాలి, నాగోళ్ళు ఆంగ్లీ కలవాలి, సాయిని కలవాలి. పెద్ద పెద్ద పనులు ఉన్నాయి. ఇంకా పనులు ఉన్నాయి. ఎదురుగా చూడాలి. శ్రీశైలం హైవే కదా ఇది. ప్రస్తుతానికి అయితే పోతాను. ఎండ కొడతాను. 11 అయింది. అది ఎన్నిసార్లు అయిపోతాను. కానీ 11 అయింది. గడిపోతున్నా ల్యాగ్ చేసినాం. కొంచెం ఛాయ్ మళ్ళీ ఛాయ్ ల్యాగ్ అయింది కాబట్టి ల్యాగ్ అయింది. లేకపోతే 10 ఎప్పుడో వచ్చేసేది. ఇప్పుడే అన్నపూర్ణ టిఫిన్ సెంటర్కి వచ్చిన టిఫిన్ అనేవి నైట్ చపాతీ తిని వెళ్ళిపోతాను. వచ్చేసి ఒక చాకోబార్ ఐస్ క్రీమ్ ఉన్నా తినకుండా మళ్ళీ నడుచుకుంటూ ఆఫీస్ పోలే. మళ్ళీ రేపు డ్యూటీ తెలిసిందేనా రొటీన్. రాఖీకి కూడా ఇంటికి పోవాలనుకుంటా. రూమ్ చూడాలి, ఏదో ఒకటి రూమ్ చూసి ఫిక్స్ చేసుకోవాలి తొందర. ఏం చేద్దాం, ఇబ్బంది అవుతుంది. పోకుండా ఇబ్బంది. రూమ్ తీసుకోవాలి. ఆఫీస్లో సెట్ అవుతలేదు, రూమ్ చూసుకోవాలి. ఈ గల్లీకెళ్ళి పోదాం. ఈ గల్లీలో ఏమైనా ఉంటే చూద్దాం. రోజు అట్లా పోయి అదైతే ఏం కనపడతాడు. ఇటు చూద్దాం. పాడి ఎస్ క్రాస్ 1.3 లీటర్ డీజిల్ ఇంజన్. గల్లీలో కూడా ఏం కనపడతలేవుగా. అదేమో టూలెట్లు బ్యాచులర్లకు ఇవ్వాలంటే మస్తు ఆలోచించుతారు అందరూ. బ్యాచులర్ లేని ఎట్లా మేము ఏమైనా చేస్తాం బ్యాచులర్ కానీ కథలు పడతారు అంతా. ఇగో ఇల్లు నాకే వాళ్ళు పెద్దది కిరాయికి ఇచ్చారు. దోవాల్సిన వాళ్ళు నాకే వాళ్ళు. ఈ 1 లీటర్ ఇంజన్ కూడా వాళ్ళదే. నిన్న నైట్ అవుట్ వేయరు. మనం పోలే మస్తు. ఇగో ఈ షెడ్ కూడా నాకే వాళ్ళదే. ఈ ఏరియా సగం వాళ్ళదే. సగం ఏరియా కొనేసారు వాళ్ళు ఎప్పుడో ఈ ఏరియాని. ఫుల్ రిచ్ నాకే. ఆయన బిల్డింగ్ పైన ఏమంటే ఇవ్వరు. అన్ని షాపింగ్ కాంప్లెక్స్లో అందరికి కిరాయికి ఇచ్చేసిండు. ఇట్లాంటి ప్రైవేట్ ల్యాండ్లు ఉంటాయి అన్ని నాకే. దానిపైన ఒక రూమ్ ఇవ్వాలంటే ఇవ్వడు. ఇటు తిరగాలి మళ్ళీ లెఫ్ట్. ఇగో ఇది డెంటల్ వాళ్ళకి రెండుకి ఇచ్చేసిండు. మనకి ఏమంటే ఇవ్వలే. ఏం చేద్దాం, ఇయ్యడు మనకి. మనమే చూసుకోవాలి, మనమే చూసుకోవాలంట. మళ్ళీ అటు ఆఫీస్ తెలిసిందేనా, నా నాగతయ్య వాళ్ళ ఆఫీస్. ఈ టూలెట్ ఉన్నది కానీ ఇది ఆఫీస్లోకే ఇస్తారంట. మనది నాగతయ్య వాళ్ళదే తిద్దు కానీ వాళ్ళది కాదు, వేరే ఎవరిదో. ఈ బిల్డింగ్ కూడా వాళ్ళదే. ఇవన్నీ అమ్మేసారు, ఫ్లాట్లు కట్టి అమ్మారు. ఈ షాప్ కూడా వాళ్ళదే, నాగతయ్య వాళ్ళదే. మస్తు రిచ్చు నాగతయ్య. 1000 కోట్ల అధిపతి. 1000 కోట్ల అధిపతి నాగతయ్య.
ఇంకేముంది చెప్పాలి, అందరూ సబ్స్క్రైబర్స్ పెరగాలి. ఓకే, ఈ బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ బ్లాగ్స్.